నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గతం వీడియోస్లో మీరు చూసినట్టున్నారు సార్ మనకి కెరియర్ మీద ఎన్నో ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ వస్తున్నారు సార్ అలాగే మీకు కూడా ఏమైనా కెరియర్ మీద డౌట్స్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు కెరియర్ గైడెన్స్ తీసుకోవచ్చు నమస్తే సార్ నమస్తే సార్ మనం డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడుతూ వస్తున్నాము కానీ ఇప్పుడు ఇది హాట్ ఎగ్జామ్ సీజన్ సమ్మర్తో పాటు సో ఎగ్జామ్ సీజన్లో పేరెంట్స్ స్ట్రెస్ఫుల్గా ఉంటారు పిల్లలు చాలా స్ట్రెస్గా ఉంటారు అవునండి అవును డెఫినెట్గా ఒకటి 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 10 స్థానాలు మా పిల్లలకి కావాలి అన్నట్టుగా ఉంటారు పేరెంట్స్ అవి మా వల్ల అవుతుందో కాదో తల్లో ఈ బర్డెన్ మాకు వద్దు అని పిల్లలు అనుకుంటూ ఉంటారు ఎలా డీల్ చేయాలి సార్ ఈ సిచ్యువేషన్ అంటే రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయండి ఒకటి మీరు అంటే అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి 10th పబ్లిక్ ఎగ్జామ్ కానివ్వండి 11th కానీ 12th కానీ అలాగే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్ అకాడమిక్ ఎగ్జామ్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ కూడా ఇదేనండి అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని జేఈ మెయిన్స్ అయితే ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోయింది నెక్స్ట్ అలాగే మిగతా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ అండర్ గ్రాడ్యుయేషన్కి కానీ రకరకాల ఎగ్జామ్స్ సీజన్ కూడా ఇదేనండి అంటే ఎట్లా ఆలోచించాలంటేనంటే ఇప్పుడు చదివేటప్పుడు విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు 11th 12th చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ తరుణంలో మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా ఎలా ఆలోచించాలంటేనంటే ఇప్పుడు ఈ టైంలో టార్గెట్ పెట్టకూడదు టార్గెట్ ఎప్పుడు పెట్టాలంటే సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు పెట్టాలి మనం ఏం చేస్తామంటే అప్పుడు వదిలేస్తాం పేరెంట్స్ పట్టించుకోడు ఆ కుర్రోడు అలవాటు పడుతున్నాడు ఇప్పుడే వెళ్తున్నాడు స్కూల్కి టైం ఉంది కదా అని చెప్పేసి అప్పుడు మనం ప్రెజర్ చేయకుండా అప్పుడు మనం సరే పిల్లడు సినిమాకి వెళ్తాడు లేకపోతే పార్టీకి వెళ్తాడు లేకపోతే ఫ్రెండ్స్తో ఊరు వెళ్తాడు అలాంటి ఆటానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటూ పేరెంట్స్ అన్న తర్వాత జనరల్గా కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటారు పాపం సరే పిల్లలకి ఈ వయసులో కాకపోతే ఏంటి అనే ఉద్దేశంతో అక్కడ కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ఒక రకమైన డిసిప్లిన్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ అయినా ఇప్పుడు ఎగ్జామ్ ముందు నెల ముందు 2 నెలల ముందు కూడా నీకు సతీష్ గారు ఏదో వీడియోలో చెప్పారు 95 వస్తే తప్ప కుదరదంట 90 వస్తే తప్ప అసలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంట లైఫే లేదంట అని చెప్పి ఇప్పుడు ఎవడో నాలాంటి వీడియో చూసి గబగబా నీకు ఇన్ని మార్కులు వస్తారేమో అని ప్రెజర్ ఇవ్వడం కానీ మొదలు పెడితే అది రివర్స్ అయిపోతుంది ఎందుకంటేనంటే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి కెరియర్కి సంబంధించి అయినా ప్రెజర్ ఇవ్వడం అనేది సస్టైనట్గా అంటే ఒక యూనిఫామ్ ఉండాలండి దానికి కూడా అంటే మీరు సంవత్సరం ముందులో ఏ విధంగా అయితే ఉన్నారో తర్వాత కూడా అదే రకంగా ఉన్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదండి అంతే తప్ప నేను 4 నెలలు పట్టించుకోను 5 నెలలు పట్టించుకోను ఎగ్జామ్ ముందే నేను పట్టించుకుంటాను నాకు ఇప్పుడు కంగారు వచ్చేసింది నేను పొద్దున్న ఇప్పుడు లేచిపోతాను పొద్దున్న అని నువ్వు ఇప్పుడు పిల్లవాడిని పట్టుకుని నువ్వు చదువు మార్కులు రాకపోతే కుదరదు అని ఎప్పుడైతే మీరు టార్గెట్ పెట్టారో తెలియకుండానే సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ పడి వచ్చి స్కోర్ కూడా రాదంటే రైట్ ఆ డిసిప్లిన్ అనేది ముందు నుంచి ఉండాలి సస్టైన్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్స్ దయచేసి ఇంత మార్కులు రావాలి అని చెప్పకుండా నా సజెషన్ అయితే ఎంత అవకాశం ఉంటే చక్కగా అంత చదివి నువ్వు మార్కులు తెచ్చుకో అని చెప్పండి అంతే ఎంత అవకాశం ఉంటే అంత చదువుకో అంటే అందరూ చదవరు కాబట్టి అది ఎన్ష్యూర్ చేయండి మీరు లేదమ్మా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా అలాగే అర్థమయ్యేలాగా చెప్పి టైం వేస్ట్ చేయకుండా చక్కగా రాయండి ఎగ్జామ్స్ టైంలో రోజుకి ఎన్ని గంటలు చదవాలి అన్నది అడుగుతూ ఉంటారు చాలా మంది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్ టైంలో రోజుకి ఎన్ని గంటలు చదవాలన్న దానికంటే కూడా రోజుకి ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాను బుక్ రాసుకుంటే మీకు బెటర్ కొంచెం భయం వేస్తుంది కదా సో ఇవాళ 1 అవర్ వేస్ట్ చేశాను ఏదో బిఫోర్ లంచ్ లేకపోతే ఏదో ఆఫ్టర్ డిన్నర్ లేకపోతే రోజుకి ఒక 3-4 గంటలు వచ్చింది అనుకోండి అది నెంబర్ కొంచెం పెద్దగా కనపడుతుంది 10 గంటలు చదివన్నది అది కూడా అది పెద్ద కనపడి బాగుంది అనిపిస్తుంది కంపేర్ చేస్తూ ఉంటారు కదా చూడు వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ కి 8 గంటలు చదివాడంట వాళ్ళ అమ్మాయి 10 గంటలు చదివిందంట అని అంటారు అలా ఉండకూడదు లేదండి గంటల్లో కాదండి నేనేమంటానంటే ఎగ్జామ్స్ టైంలో అయితే పర్టికులర్గా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎంత అవకాశం ఉంటే అంత మీరు చదవండి అంతే దీనికి లిమిట్ ఏముంటుంది దీనికి మీరు ఇంతకుముందు సడన్గా రోజుకి గంట కూడా చదవనటువంటి స్టూడెంట్ని ఇప్పుడు 10 గంటలు 8 గంటలు చదవమంటే ఎలా చదువుతాడండి పాపం చదివినంత మాత్రాన అతను కూర్చోలేడు చదివినా అతనికి ఎక్కదో సరిగా గుర్తుపెట్టుకోలేడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి అంటే స్టూడెంట్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయకండి అసలు మీరు అట్లా ఎంప్లాయీస్ని నిన్న చూడండి మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 20 రోజులు వదిలేసి లాస్ట్లో 2 రోజులు మీరు ప్రెజర్ చేస్తే ఏం ఉపయోగం మీరు యూనిఫామ్గా వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసి విధానం ఏదైతే ఉంటుందో అది అలవాటు అవ్వాలి బట్ ఇప్పుడు ఏం చెప్తారంటే ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేకపోతే ఏదైనా అర్థం కాకపోతే టీచర్ని పెట్టండి పిల్లోడేమో అర్థం కాలేదని చెప్తాడు మా దగ్గరికి వచ్చి పేరెంట్ ఏమో బాగానే చెప్తున్నారు సార్ టీచర్లు అంటే సరే బాగానే చెప్పాడు సరే ఇక్కడికి అర్థం కాలేదు తప్పే ఉంది అర్థం కాకపోవచ్చు కదా అర్థం కానప్పుడు ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు మాలాంటి వాళ్ళని కలిసో లేకపోతే ఇంకొకటి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళని పట్టుకుని ఎవరో ఒకళ్ళు ఆన్లైనో ఆఫ్లైనో లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి సపోర్టింగ్ మెకానిజం మీరు ఇవ్వాలి పిల్లవాడికి అర్థం కానప్పుడు మీరు ఎంత చదివితే మాత్రం ఉపయోగం ఏంటి వాడికి అర్థం కానప్పుడు చదవడం అంతే కదా మీకు అర్థం కాకపోతే మీరు ఎంత చదువుతారండి అసలు బలవంతంగా మిమ్మల్ని కూర్చో అంటే నేనంటే చదువు మానేమని చెప్పట్లా మీకు అర్థం ఎందుకు అవ్వట్లేదో నేను రీజన్ తీసి
దానికి సొల్యూషన్ ఇవ్వాలి పేరెంట్ అంటాను నేను. పేరెంట్ డ్యూటీ సొల్యూషన్ ఇవ్వడం, ప్రెజర్ చేయడం కాదు. అట్ ది సేమ్ టైం డిసిప్లిన్ ఇవ్వాలి. నువ్వు డిసిప్లిన్ లేకపోతే దేనికి పనికి రాకుండా అయిపోతుంది. నువ్వు మొబైల్ చేతిలో పెట్టి నేను కాదు కదా, నువ్వు మొబైల్స్ లాంటివి లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి దూరం పెట్టాలి, పెట్టి తీరాలి. నువ్వు కూడా వాడకు. మీరే పేరెంట్, మీ ఇంట్లో ఎవరో ఉన్నారంటే పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు, లేకపోతే పేరెంట్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరే పేరెంట్ అనుకుందాం ఉదాహరణకి. మీరేమో మొబైల్ రోజు 2 గంటల పాటు కూర్చొని టీవీ చూస్తూ ఆయన చూడొద్దు రూమ్లోకి వెళ్ళి చదువుకుంటే ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి. సో కొంత డిసిప్లిన్ పేరెంట్స్లో కూడా ఉండాలి దయచేసి. ఆ డిసిప్లిన్ పిల్లలు చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. మీరు సాక్రిఫై చేసేది వాడికి అర్థమయ్యేలాగా మీరు సాక్రిఫై చేయాలి, అంతే కదండి. సో ఎగ్జామ్స్ టైంలో అకాడమిక్ ఎగ్జామ్స్ దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది కోచింగ్ సెంటర్లు కానీ కార్పొరేట్ స్కూల్ కళాశాలలు ఏం చేస్తున్నాయంటే 10th క్లాస్ మార్కులు ఏం చేసుకుంటావు, నువ్వు జేబులో పెట్టుకుంటావా, లేకపోతే 11th 12th నీకు పని ఏంటి, నీకు ఐఐటీ వస్తుంది కదా, నీట్ వస్తుంది కదా, లేకపోతే డిగ్రీ ఇంజనీరింగ్ కూడా నీకు మార్కులతో పని ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది కదా అని చెప్పి తెలియక సగం నాలెడ్జ్తో పేరెంట్స్ పిల్లలకి చెప్పడం, టీచర్స్ చెప్పడం. అసలు టీచర్స్కి అవగాహన ఉండదండి. ఫస్ట్ పేరెంట్స్ పక్కనట్టండి. అసలు వాళ్ళకి అసలు మార్కులు దేనికి ఉపయోగపడతాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. సో ఎందుకంటే వాళ్ళకి గ్లోబల్గా ఉన్న యూనివర్సిటీస్ మీద, గ్లోబల్గా ఉన్న ఉద్యోగాల మీద, గ్లోబల్గా ఉన్న ఇంటర్న్షిప్స్ మీద, గ్లోబల్గా ఉన్న రీసెర్చ్ ఆపర్చునిటీస్ మీద, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద, ఇండియాలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద అవగాహన ఏమీ లేకుండా ఇది క్యాజువల్గా మాట్లాడటం తప్ప ఇది ఉపయోగం లేదు. క్యాజువల్గా ఉందంటే 10th మార్కులతో పనే ఉందరా నీకు? లేదు, కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తే 70% 80% మినిమం పర్సెంటేజ్ ఉండాలి అని అంటారు. కాదండి, మార్క్స్ ఎప్పుడు కూడానంటే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అవసరమై ఇది లేదు అని చాలా రాంగ్గా చెప్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. చెప్తున్నట్టు కావాలని కాదండి, ఆడికి తెలియక, రైట్, వాళ్ళకి అవగాహన లేక. మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో 10% ఆఫ్ ది పీపుల్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసి ప్రిన్సిపల్స్ డీన్ పిల్లలే. ఓకే, వాళ్ళకి తెలియాలని ఇప్పుడు తెలియాలని లేదు కదండి. మీరు హైదరాబాద్లో ఉంటే చార్మినార్ అని తెలియాలని రూల్ ఉందా ఏంటి? మీరు ఆ ఫీల్డ్లో ఉన్నంత మాత్రం మీకు ఇప్పుడు మీరు గోల్కొండ మీకు తెలియాలని రూల్ ఏం లేదు కదా. 10 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా నేనైతే వెళ్ళలేదు గోల్కొండ ఇప్పుడు దాకాను. సతీష్ గారు మీరు హైదరాబాద్లో ఉన్నారంటే ఎలా రూల్ ఏముందో లేదు కదా. అట్లాగే అన్ని ఫీల్డ్స్లో అందరికీ ఎందుకు నాలెడ్జ్ ఉంటుంది కదండి. సో పేరెంట్స్ వీలున్నంత వరకు కూడా ఎక్కడ స్టక్ అవుతున్నాడో చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అకాడమిక్ ఎగ్జామ్ అయినా ఆ స్టక్ అవుతున్న రీజన్ని అనాలిసిస్ మీరు చేయండి. మీరు చేయలేకపోతే ఎవడొకటి మాలాంటి దగ్గర తీసుకొచ్చి అనాలిసిస్ చేయించుకోండి. ఆ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేయండి, డయాగ్నోస్ చేయండి. ఫస్ట్ మెడికల్ వాడికి డాక్టర్కి వెళ్ళగానే ఏమంటాడు, ఏమంటే మీరు పోయి ముందు మెడికల్ ల్యాబ్లోకి వెళ్ళి బ్లడ్ ఇచ్చి టెస్టులు తీసుకురమ్మంటాడా? ఇది అంతే. ఆ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత సొల్యూషన్ ఏంటనేది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడంలో చాలా మంది పేరెంట్స్ 90-95% ఆఫ్ ది పేరెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు. బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు పిల్లోడిని. ఇప్పుడు చిన్న పిల్లోడు 12th లోపు పిల్లోడు సరిగ్గా చదవటం లేదు అంటే పేరెంట్ తప్పండి ఇది. ఓకే, ఇది కొంచెం పేరెంట్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తప్పే. చిన్నపిల్లోడు కదడు, ఒక ఇంజనీరింగ్ కూడా లేకపోతే ఒక గ్రాడ్యుయేట్ ఒక 20 సంవత్సరాలు దాటినోడు తప్పు చేశాడు అంటే అది ఆడి కర్మ, ఆడు చేసుకున్న తప్పది. 10వ తరగతోడు 9వ తరగతోడు సరిగా లేడంటే దానికి తప్పు మరి మీరు కదా, మీరే పెంచింది మీరే కదా, మీరే కదా మొబైల్ కొనిచ్చారు, మీరే కదా గారం చేశారండి, మీరే కదా సరిగ్గా చదువు వాల్యూ చెప్పలేకపోయారు, మీరే కదా టైం స్పెండ్ చేయలేకపోయారు, మీరే వాడికి ఎక్కడ అర్థం కావట్లేదో పట్టుకోలేకపోయారు, పట్టుకున్న సరైన సొల్యూషన్ ఇవ్వలేకపోయారు. చదువుకున్న పేరెంట్ చదువుకోలేనుడు ఇవ్వలేకపోయినా పర్లా, చదువుకున్న పేరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు కదా. చదువుకున్న పేరెంట్స్ పిల్లలే కదండి మాదాపూర్లో పబ్బుల్లో దొరికి కనపడేది. సాయంత్రం మాటలు 10:30కి ఒకసారి వెళ్ళి చూడండి, 11ంటికి వెహికల్ వేసుకెళ్ళి చేస్తుంటే 16, 17, 18 పిల్లలే కదండి. డ్రగ్స్కి అలవాటు పడ్డవాళ్ళు లేదా వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ కాదనుకుంటారేంటి? చాలామంది చదువుకున్న పేరెంట్స్ వీళ్ళందరూ. ఆ రోజున ముద్దండి మీకు ఒక సర్టెన్ స్టేజ్ వరకు ముద్దే పిల్లలు, అది దాటితే అది ఒక్కొక్కసారి చెల్లిది కదండి అది. సో దయచేసి తల్లిదండ్రులు చిన్న క్లాస్ పిల్లలైతే అర్థం చేసుకోండి ఫస్ట్ అండి, ఎందుకంటే పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ఆడేం మెంటల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కాదు. అర్థం చేసుకుని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ముద్రకండానే ప్రాబ్లం మొత్తం అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తారు కొంతమంది. అంటే బియాండ్ ఇంకా ఆపరేషన్ చేసిన బతకడండి ఉపయోగం ఏంటి? పేషెంట్ తీసుకెళ్తే మీకు ఆపరేషన్ చేసిన బతకడం దగ్గర తీసుకెళ్తే ఉపయోగం ఏంటి? లేకపోతే కొన్ని కేసులు అలా వస్తాయి తెలుసా, ఆపరేషన్ చేస్తే 50% బతుకుతాడు. తెలివైనోడు ముందే ఫస్ట్ ఆ బిహేవియర్లో చేంజ్ కనపడగానే, బాడీలో చేంజ్ కనపడగానే, ఎబిలిటీ పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వగానే అప్పుడు వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి, మందుతో పోద్ది. రైట్, మన జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా అసలు మీకు ఎన్ని చెప్పండి. సతీష్ గారు ఎవరో నాలాంటి ఉన్నాడు అనుకోండి, వెళ్దాం ఇంకా 12th అవ్వలేదు కదా, అవనే వీడికి లాటరీ తగిలేస్తుంది, జేఈ మెయిన్స్ ర్యాంకు నీటిలోనే వచ్చేస్తుందిలే, రాకపోతే వెళ్దాంలే అని చెప్పి. అంటే ఇది ప్రతిదానికి ముందు వెళ్తాడు, సినిమాకి వెళ్ళినా ముందు వెళ్తాడు, ఫస్ట్ షోకి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలని ముందు వెళ్ళిపోవాలి, బట్టలు కొనుక్కోవడానికి ముందుకు వెళ్తాడు, హోటల్కి వెళ్ళాలంటే మంచి హోటల్కి వెళ్తాడు, అన్నింటికి ముందే ఉంటాడు, ఇది మాత్రం లాస్ట్లో ఉంటాడు. రైట్,
ఇది మారాలండి. అంటే మీకు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో గమనించారో తేడా, ఇమీడియట్గా స్టెప్ తీసుకోవాలి కదండి. మీరు ఇక్కడ నొప్పి వస్తే మీరు డాక్టర్ దగ్గరికి లేదురండి కొంచెం బాగా పెద్దదైన తర్వాత, కొంచెం ఈ బాడీ పార్ట్ అంతా కొంచెం బాగా ఇబ్బంది అయిన తర్వాత, షుగర్ బాగా పెరిగిపోయిన తర్వాత రండి అని అంటే ఊరుకుంటారా? ఏమంటే సతీష్ గారు ఏం మాట్లాడతారని నాకు అర్థంగా, తప్పు కదండి అలా అలాంటి మాటలు మీ నోటితో మాట్లాడచ్చా? తెలియదు కదండి, ఇది ఏదో చిన్న పొక్కు కింద వేసింది, లేదా ఏదో చిన్న ఇబ్బంది ఉంది, లేదా రాత్రి నీరసం వచ్చింది, మరి డాక్టర్ చూపించుకోవాలి కదండి. తెలియదు కదండి నాకు ఏముందో అని దెబ్బలాడేస్తారు నాతను. అదే లాజిక్, అదే పని పిల్లవాడి బిహేవియర్లో మార్పు వచ్చింది, పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా ట్రీట్ చేయాలండి. అది ఇంకా మంచి బెటర్, అది ఇంకా ఇంపార్టెంట్ అండి. అది సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ మీరు తెచ్చుకోగలగాలి. మీకు అవేర్నెస్ కావాలి, అవేర్నెస్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్లో లేకపోతే వేరే బయటలోనో ఎవడో సరిగా రానోడు కూర్చోబెట్టి అడే రకరకాల తమ్మెల్స్ పెట్టి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తారు. వాళ్ళే మాట్లాడితే వాళ్ళు తెలియదండి, వాళ్ళకి అవగాహన ఏముంటుంది? ఏమైనా చదివాడా, ఎప్పుడైనా ఐఐటీలో చదివాడా, ఐఏఎంలో చదివాడా, లేకపోతే ఏమైనా ఫారెన్ యూనివర్సిటీకి ఏమైనా ఎప్పుడైనా చదివాడా, లేకపోతే ఏమైనా పంపించాడా, లేకపోతే ఇక్కడ ఏమైనా సివిల్ సర్వీస్ రాశాడా, లేదా క్యాట్ ఎగ్జామ్ రాశాడా, గేట్ ఎగ్జామ్ రాశాడా, ఐఐటీ రాశాడా, నీట్ రాశాడా? వాళ్ళే కదా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే జనం వింటున్నారు కదా. అది తెలియాలి కదండి. ఒకటి మాట్లాడినప్పుడు వాడికి ఉన్న అర్హత ఏంటి, వాడు ఏం మాట్లాడాడు, ఎంతమందిని తయారు చేయగలిగాడు, వాడికి ఏంటి అన్నది చూడాలి కదండి. వాడు ఓకే అయితే వాడు కొడుకునే తయారు చేసుకోలేకపోయాడు కదా. కౌన్సిలింగ్ కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నువ్వు నీ కొడుకుని ఏం చేసుకున్నావు అని అడగాలి ఫస్ట్ అండి. నాకైతే ఆ పరిస్థితి లేదు, నేను బెటర్గానే చేయగలను. నేను లేకపోతే నేను వచ్చి కూర్చొని మాట్లాడను. నేను ఎగ్జామ్ సివిల్ సర్వీస్ క్రాక్ చేసినాను కాబట్టి దాని గురించి మాట్లాడతా. ఇంజనీరింగ్ సర్వీస్ టాపర్ని మాట్లాడతా, గేట్ ఎగ్జామ్ టాపర్ని మాట్లాడతా, క్యాట్ ఎగ్జామ్ టాపర్ని మాట్లాడతా. నేను ఎన్నో ఫారెన్ యూనివర్సిటీస్లో నేను వెళ్ళాను, చదివాను, ప్రపంచంలో సగం దేశాలు తిరిగాను కాబట్టి నేను మాట్లాడతా. నేను నా పిల్లల్ని చదివించాను, వాడిని టాప్ యూనివర్సిటీస్ పంపించగలిగాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో కాల్ ఎగ్జామ్స్ ఇదే ఎగ్జామ్స్ ఎవరి చేతైనా ఎంతో మంది చేత కొట్టించగలిగాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడతావు? నువ్వు రాయి ఎగ్జామ్ వెళ్ళి. సో ఇలాంటి మోసపూరితమైనటువంటి విధానాల వల్ల, మోసపూరితమైనటువంటి కౌన్సిలింగ్ విధానాలు కానీ ఇంకోటి కానీ అవ్వడం వల్ల అది మేబీ నేను మాట్లాడినప్పుడు ఏదో కొట్టినట్టు ఉండొచ్చు మీకు. కొంతమంది పేరెంట్స్ అయితే సార్ మీరు మరీ భయంకరంగా తిడుతున్నారు సార్ మీరు అని అంటారు. అది బాధ. అది ఏమీ అంటే చేతులారా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే ఇంకోటి పాడు చేయకూడదండి. ఎందుకంటే మనకు హక్కు లేదండి. నెక్స్ట్ జనరేషన్స్ని పాడు చేసే హక్కు మనకు లేదంటానండి నేను. ఇప్పుడు అది మీ పిల్లలైనా, పక్కోడి పిల్లలైనా, ఎవరైనా నెక్స్ట్ జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. యానిమల్స్ ఎలాగైతే ప్రొటెక్ట్ చేసుకుంటాయో, లేకపోతే ఎన్విరాన్మెంట్ని ఎలాగైతే మనం ప్రొటెక్ట్ చేయాలో, నెక్స్ట్ జనరేషన్ ఒక తప్పుదోవ పట్టేడు అంటే ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ దాని అర్థం ఏంటంటే సొసైటీకి మీరు ఏమిస్తున్నట్టు. సో డెఫినెట్గానండి ఎగ్జామ్స్ టైంలో ఒకేసారి ప్రెజర్ ఇవ్వద్దు మీరు. ఫైనల్గా మనం కమింగ్ టు మన టాపిక్ వచ్చినట్లయితే వీలున్నంత వరకు కూడా ఎంత అవకాశం ఉంటే అంత చదువమ్మా, టైం వేస్ట్ చేసుకోకు. దాని వాల్యూ చెప్పండి అర్థమయ్యేలాగా, స్లోగా చెప్పండి, చెప్పి పక్కన కూర్చోండి, టైం స్పెండ్ చేయండి. సో దట్ అట్లీస్ట్ కొంత పరిమాణం వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఎవరన్నా మాలాంటి వ్యక్తులు ఎవరైనా కలిసినట్లయితే కొంత ఏదన్నా మనం సలహా ఇచ్చి ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో వీడియో చూసి ఈయన ఇంతగా ఆవేశపడిపోయి చెప్తున్నారే అని అంటున్నారా? ఎస్, ఆవేశం ఆవేదన ఎందుకు అంటే కనుక ఎంతోమంది అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ లాస్ట్ మూమెంట్లో సార్ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరెవరూ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి సార్ ఒక భావన అనమాట. మీకు కూడా ఇలాంటి కెరియర్ పరంగా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.